దేవుడు అంటే ఏమిటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని చిన్నపిల్లలే కాదు, నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానము పెరగడానికి మన మెదుడిని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. దీప ప్రజ్వలనము అనేది త్రాటకము అనే యోగ ప్రక్రియ. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దు బారదు. అది నాలికకు ఎక్సర్సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది, ధారణా శక్తి పెరుగుతుంది, భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యము, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి. మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది. మూల విరాట్. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగిరేఖలను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలైస్ట్గా పనిచేస్తాయి. ప్రదక్షిణ. మనము గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఆభరణాలతో దర్శనం. ఆడవారిని, మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయి. కొబ్బరికాయ. ఇది స్వచ్ఛతకు గుర్తు. పైటెంక మన అహంకారాన్ని, దాన్ని పగిలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును, అవతలి వారి ప్రేమ, కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. మంత్రాలు. ఉదాహరణకు మనము ఒక ఫోన్ నెంబరు గుర్తుంచుకోవాలి అంటే 9626 ఇలా ఒక పద్ధతిలో అమరుస్తాం. అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం. అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరి ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు. అభిషేకం. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాలు సంతరించుకుంటాయి. హారతి. పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాలిలో హారతి తీసుకుంటే చాలదు. తీర్థం. ఇందులో పచ్చకర్పూరము, తులసి, లవంగాలు ఇలా ఎన్నో అమృతాలతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. మడి. తడి బట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి. సర్వే జనా సుఖినో భవంతు.